విరాట్ నువ్వు ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ కదా, అవును సార్. ఈరోజు నువ్వు గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత నీ మైండ్లో ఏమనుకున్నావు? ఫస్ట్ నువ్వు సిక్స్ బాల్స్ ఆర్ ఫస్ట్ 3 balls పేస్ చేద్దాం అనుకున్నా సార్. దాని తర్వాత మిగతా 3 balls కట్టర్స్ అవన్నీ అనుకున్నాను. దాని తర్వాత 3 balls స్లోవర్ వన్స్ అవన్నీ వేసి లాస్ట్ బాల్లో యార్కర్స్ అవన్నీ ట్రై అయ్యాము. కానీ ఫస్ట్ 3 balls కొట్టేసింది నా బౌలింగ్. ఎవరు? వరుణ్ తేజ్ అన్నాడు. ఒక అంటే రోజు ప్రాక్టీస్ చేస్తాడు కదా, కొట్టేసిండు. దాని తర్వాత కొంచెం నర్వస్ అయినాక నా దగ్గరకు మాతోనే వస్తారు కదా సార్ బౌలర్స్, ఆయన అన్నాడు ఏం కాదు మిగతా బాల్ మంచిగా అన్నాడు. ఆ 9 balls ఒక్క బాల్ టచ్ చేయని సార్, ఒక్కరిని. 9 balls 9 మెడల్స్ చేసాను సార్. అవును తాకిందా ఫాస్ట్? ఎవరికి? మనవానికి విజయ్. ఓకేనా? ఓకే. దాని తర్వాత పక్క సెలెక్ట్ అవుతా అని అనిపించింది. లాస్ట్ 3 balls ఫుల్ ఎఫర్ట్ పెట్టేసిన సార్. యార్కర్స్ అన్ని. వికెట్ తీయాలి? వికెట్ తీయలేదు సార్, అన్ని మెయిన్స్ వాడే. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఎగ్జాక్ట్ ఇదే ఫాస్ట్ బౌలింగ్లో నువ్వు యార్కర్స్ వికెట్స్ అట్లీస్ట్ ఒక 2 wickets, అట్లీస్ట్ 1 wicket అని తీస్తే బాగుంటుంది. మీడియం చేయాలి, వికెట్ తీయాలి. సూపర్. ఒకటి ఏంటంటే నీ బాల్ని ఎట్లా బౌన్స్ చేస్తున్నావు, ఎట్లా ఇన్స్వింగ్ చేస్తున్నావు, అవుట్ స్వింగ్ చేస్తున్నావు, యార్కర్ చేస్తున్నావు, ఎగ్జాక్ట్గా చూస్తాను. చెప్తున్నా నాకు ఒకటి వచ్చింది, ఇన్స్వింగ్ ఒకటి వస్తుంది. ఓకే. యార్కర్ ఏమంటే పక్కా బౌన్సర్, యార్కర్ పక్కా చూసి బ్యాట్స్మెన్ బట్టి యార్కర్. నువ్వు డైరెక్ట్ ఎవరు పడితే వాళ్ళు యార్కర్ వేసినా అనుకో చక్కగా స్ట్రైట్ 6 కొడతావు. చూసి అంటే అర్థమైంది కదా, బ్యాట్స్మెన్ బట్టి నువ్వు అప్పటికప్పుడు డిసిజన్ తీసుకొని బాగా. ఓకేనా? సూపర్. ఇలా బాగా చేసావు బౌలింగ్. ఆల్ ది బెస్ట్. సెకండ్ రౌండ్గా చేయాలి. ఓకేనా? ఓకే.